తెలంగాణలో భారతీయ జనతా పార్టీకి ఏమవుతోంది? 2026 తెలంగాణ మున్సిపల్ అలాగే కార్పొరేషన్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ పనితీరు 2020 లేదా 2021 ఎలక్షన్స్ తో పోల్చితే ఇప్పుడు కాస్త మెరుగుపడినట్టు కనిపిస్తోంది. కానీ ఇంకా 3వ స్థానంలోనే కొనసాగుతోంది. 1-2 స్థానాలలో కాంగ్రెస్ బీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్ కాంగ్రెస్ ఇలా ఉంటూ వస్తున్నాయి గత 5 ఏళ్లుగా మనం గమనిస్తే. బట్ బీజేపీ ఎందుకు ఇంకా 3వ స్థానంలోనే కొనసాగుతోంది? ఇది ప్రశ్న. దానికి సమాధానాలు అన్వేషించే ప్రయత్నం మనం చేద్దాం. అన్నట్టు మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి. డెఫినెట్ గా మీ అభిప్రాయాలు ఇతరులు కూడా చదువుతారు. ఫస్ట్ అండి, భారతీయ జనతా పార్టీకి బ్యాక్ బోన్ గా నిలబడే ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడితే, ఆర్ఎస్ఎస్ చాలా 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 స్ట్రాంగ్ అండి. తెలంగాణలో అస్సలు మీరు తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్. చాలా చోట్ల శాఖలు నిర్వహించడం గాని, ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫుల్ గా దుమారం రేపుతూ సీట్లు సంపాదిస్తున్నటువంటి టైములో కూడా, అప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ శాఖలు నిర్వహిస్తూ వస్తోంది గ్రామాలలో. తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీ రెండు బలమైనటువంటి సింహాల్లాగా ఢీకొట్టుకునే ఎలక్షన్స్. అలాంటి టైంలో కూడా 40 ఏళ్ల క్రితం, 35 ఏళ్ల క్రితం, 30 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం మీరు వెనక్కి వెళ్తూ ఉన్న కొద్దీ తెలంగాణలో పరిస్థితి చెప్తున్నాను. అలాంటి భయంకరమైన పొజిషన్స్ లో కూడా రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ శాఖలు నిర్వహిస్తూ వచ్చింది. అంటే తెలంగాణలో చాలా స్ట్రాంగ్ ఆర్ఎస్ఎస్. అలాగే విద్యార్థి సంఘాల విషయానికి వస్తే అఖిల భారత విద్యార్థి పరిషత్ చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. వామపక్ష భావజాలం ఉన్నటువంటి విద్యార్థులు అంబేద్కర్ గారి పేరును దుర్వినియోగం చేస్తూ అంబేద్కరైట్లు జై భీమ్ బ్యాచ్ అని చెప్పుకుంటూ భారతీయ సమాజానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి కొంతమంది పీచం అణచడానికి చాలా స్ట్రాంగ్ గా పనిచేస్తూ ఉంటుంది. మరోపక్క డోంట్ అండర్ ఎస్టిమేట్ విశ్వ హిందూ పరిషత్ చాలా స్ట్రాంగ్. మన తెలంగాణలో విశ్వ హిందూ పరిషత్. ఎందుకు ఇవన్నీ మనం మాట్లాడుతున్నామంటే, బలాలు చాలా ఉన్నాయి, అన్ని అస్త్రాలు ఉన్నాయి. ఆగ్నేయాస్త్రం ఉంది, వాయువ్యాస్త్రం ఉంది, పాశుపతాస్త్రం ఉంది, నారాయణాస్త్రం ఉంది, బ్రహ్మాస్త్రం ఉంది. అన్ని అస్త్రాలు ఉన్నాయి తెలంగాణలో. భారతీయ జనతా పార్టీకి కావాల్సిన అస్త్రాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. కానీ ఎక్కడో ఏదో తేడా కొడుతోంది, ఎక్కడో ఏదో లోపం ఉంది. ఇంకా 3వ స్థానంలోనే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆగిపోతోంది. ఎవరో ఒక నాయకుడిని బ్లేమ్ చేస్తాను, లేకపోతే ఇంకేదో ఎవరినో బ్లేమ్ చేసి వాళ్లను బలిబకరాగా నేను చేస్తాను, ఒక బ్లాక్ షీప్ ఒకరిని చేసేసి ఇతనే కారణము, ఇతని వల్లే మొత్తం పోయింది అని చెప్పి అంటాను అంటే కుదరదండి. అది రాంగ్. అది మార్చుకోవాల్సిన విషయాలు, ఆలోచించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అవేంటో ఈ వీడియోలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఇక ఫిబ్రవరి 11, 2026 ఎలక్షన్స్ జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్స్, మొత్తం 2996 వార్డులు. ఈ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ 335 నుంచి 336 వార్డులు గెలుచుకుంది. అయితే ఏ మున్సిపాలిటీలోనూ ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోయింది భారతీయ జనతా పార్టీ. కానీ కరీంనగర్ అండ్ నిజామాబాద్ ఈ 2 కార్పొరేషన్స్ లో మాత్రం సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవించింది. 2020 ఎన్నికలతో ఒకసారి మనం పోల్చి చూస్తే 293 వార్డులు గెలుచుకుంది 2020లో. ఇప్పుడు 2026లో 335 నుంచి 336 వార్డులు గెలుచుకుంది. అంటే కొంత పెరిగింది, 43 వార్డుల దాకా పెంచుకోగలిగింది. కానీ అండి, ఇది చాలా చాలా తక్కువ. ఏదో చీమ పాకుతున్నట్టు, లేకపోతే క్యాజువల్ గా నడుస్తున్నట్టు భారతీయ జనతా పార్టీ యొక్క పనితీరు కనిపిస్తోంది. కానీ గుర్రం దౌడు తీసినట్టుగా ఉంటే తప్ప భారతీయ జనతా పార్టీ తెలంగాణను మొత్తం క్యాప్చర్ చేసుకోలేదు. ఇప్పుడు బీఆర్ఎస్ అలియాస్ టీఆర్ఎస్ విషయానికి వస్తే, సరే అప్పట్లో 1686 వార్డులు సాధిస్తే 2020లో ఇప్పుడు 781కి పడిపోయింది. అంటే 2వ స్థానంలో ఉంది స్టిల్. కాంగ్రెస్ అప్పట్లో 5 ఏళ్ల క్రితం 569 సాధిస్తే ఇప్పుడు 1537 సాధించింది. అఫ్ కోర్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది తెలంగాణలో, సో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది అనేటటువంటి చర్చ వస్తుంది. ఇక ఓట్ షేర్ విషయానికి వస్తే భారతీయ జనతా పార్టీ 13% 2020లో సాధిస్తే ఇప్పుడు 15.67% పెంచుకుంది. సరే కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే 20% దాకా ఓట్ షేర్ తెచ్చుకుంది బీజేపీ అని చెప్పి అంటున్నారు. 2021లో కొన్ని ప్రత్యేక ఎన్నికల్లో చూస్తే బీఆర్ఎస్ పార్టీ ఎక్కువ సీట్లు సాధించింది. మొత్తం ట్రెండ్ గమనిస్తే అండి, భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ 3వ స్థానంలోనే ఎందుకుంది తెలంగాణలో. బీజేపీ ఎందుకు తెలంగాణలో అభివృద్ధి చెందడం లేదు, అభివృద్ధి చెందాల్సినంతటి వేగం ఎందుకు బీజేపీలో కనిపించట్లేదు అనేది పెద్ద ప్రశ్న. ఫస్ట్ మనకు కనిపించేది కాంగ్రెస్ బలమైనటువంటి ఇన్కంబెన్సీగా ఉండడం. రేవంత్ రెడ్డి సర్కార్ 6 గ్యారెంటీలు అని
ఉచిత బస్సు, ఇతర పథకాలు, ఈ ఫ్రీబీస్ విపరీతంగా పనిచేస్తున్నాయి తెలంగాణలో. ఫ్రీబీస్ దెబ్బకి భారతీయ జనతా పార్టీ యొక్క జాతీయ విధానాలను, నేషనల్ సెక్యూరిటీని, అలాగే నరేంద్ర మోదీ గారు ఆర్థికంగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లడము, ఇలాంటి చాలా విషయాలు జనాలు తెలంగాణలో పెద్దగా పట్టించుకోనటువంటి పరిస్థితి. చాలా అద్భుతాలు నరేంద్ర మోదీ గారి సర్కారు సాధిస్తున్నప్పటికీ తెలంగాణ విషయం వచ్చేసరికి ఫ్రీబీస్ ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి, చాలు మాకు అన్న కోణంలోనే ప్రజలు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మరి వాళ్లను వీళ్ల వైపు తిప్పుకోవడంలో బీజేపీ ఎందుకో వెనుకబడి ఉంది. 2023 అసెంబ్లీ, 2024 లోక్సభ, 2025 పంచాయతీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఇది 4వ విజయం. మున్సిపల్ అండ్ కార్పొరేషన్ ఎన్నికలు. బీఆర్ఎస్ ఓటు బ్యాంకు చాలా వరకు కాంగ్రెస్ కు మారుతోంది. మీరు గమనిస్తే ఎందుకు బీజేపీకి మారటం లేదు? ఇది ప్రశ్న. భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి అతిపెద్ద తప్పు ఏంటంటే ఎక్కువగా తెలంగాణలో కాంగ్రెస్ ను టార్గెట్ చేస్తోంది. ఎస్, అధికారంలో ఉన్న పార్టీ యొక్క తప్పులు ఎండగట్టడము ఇవన్నీ కరెక్టే. కానీ బీఆర్ఎస్ పార్టీ యొక్క ఓటు బ్యాంకును వీళ్లు క్యాప్చర్ చేయడంలో, వీళ్ళు ఆ ఓటు బ్యాంకును వీళ్ళ వైపు మలుచుకోవడంలో ఎక్కడో విఫలమవుతూ ఉన్నారు అని చెప్పి అనిపిస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ దాదాపు పతనావస్థకు వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇంకా సెకండ్ పొజిషన్ లో కనిపిస్తోంది. అంటే ఒకప్పుడు ఆధిపత్యం ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు 2వ స్థానానికి పడిపోయింది. అంటే యాంటీ బీఆర్ఎస్ ఓటు ఎక్కడికి వెళ్ళింది? కాంగ్రెస్ కు వెళ్ళింది. భారతీయ జనతా పార్టీకి తక్కువ వస్తోంది. సో ఆ బీఆర్ఎస్ ఓటును, యాంటీ బీఆర్ఎస్ ఓటును బీజేపీ తన వైపు లాక్కునేటటువంటి ప్లాన్స్ వెయ్యాలి, స్ట్రాటజీస్ వెయ్యాలి. అలాగే బీజేపీ గ్రాస్ రూట్ ఆర్గనైజేషన్ చాలా బలహీనంగా కనిపిస్తోంది. 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారండి బీజేపీకి. కేంద్రంలో అధికారంలో ఉంది. అయినప్పటికీ స్థానిక సమస్యలు, తెలంగాణలో కులాల ఈక్వేషన్స్, రీజనల్ సెంటిమెంట్స్, వీటన్నిటి వల్ల లోకల్ లెవెల్లో బలం చాలా తక్కువగా ఉంది బీజేపీ. జాతీయ ఇమేజ్ విషయంలో చూస్తే అంటే నరేంద్ర మోదీ గారి కరిష్మా, నరేంద్ర మోదీ గారి ఇమేజ్, హిందుత్వ, ఇవన్నీ లోక్సభ ఎన్నికలలో, అసెంబ్లీ ఎన్నికలలో కాస్త పనిచేస్తూ ఉన్నాయి ఈ మంత్రాలు. కానీ సర్పంచ్ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో మోదీ గారి కరిష్మా గాని, హిందుత్వ గాని, ఇంకా వేరేవేవి కూడా ఆ నేషనల్ ఇమేజ్ గాని పని చేయడం లేదు. మున్సిపల్ లెవెల్లో లోకల్ ఫేస్ చాలా ముఖ్యం. క్యాడర్ బలం అనేది భారతీయ జనతా పార్టీకి సరిపోవడం లేదు. క్యాడర్ ను చాలా బలంగా నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా జిల్లాలలో లోతుల్లోపలికి వెళ్లి టౌన్స్, గ్రామాలలో క్యాడర్ ను బిల్డ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. చాలా పెద్ద పని. ఉత్తర తెలంగాణలో మాత్రం బ్రేక్ త్రూ కనిపిస్తోంది. నిజామాబాద్, అలాగే కాస్త మధ్యలోకి వస్తే కరీంనగర్, అక్కడ మాత్రం భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ అవుతోంది. ఇది పాజిటివ్ సిగ్నల్. కానీ హైదరాబాద్, అలాగే దక్షిణ తెలంగాణలో ఇంకా బలం లేదు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాదు, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, ఈ 4 ప్రాంతాలలో బీఆర్ఎస్ పార్టీని బలహీనం చేయాల్సినటువంటి అవసరం ఉంది భారతీయ జనతా పార్టీకి. మహబూబ్ నగర్ లో ఉండే, లేదు నల్గొండలో ఉండే బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను, లేదు యాంటీ బీఆర్ఎస్ గా ఆలోచిస్తూ ఉన్నటువంటి వాళ్లను తన వైపు తెచ్చుకోవడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ సాధించాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేస్తేనే అండి తెలంగాణలో ముందు ముందు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగే అవకాశం ఉంది. నల్గొండ జిల్లాకు చెందినటువంటి కొంతమందితో నేను మాట్లాడాను. వాళ్ళు నరేంద్ర మోదీ గారిని ద్వేషించరు. నరేంద్ర మోదీ గారంటే ఇష్టమే. నరేంద్ర మోదీ గారి గురించి ఒక్క నెగిటివ్ మాట కూడా మాట్లాడరు. కానీ ఆశ్చర్యం ఏంటో తెలుసా, వెళ్ళి కాంగ్రెస్ కోటేశారు. ఎందుకు ఇలా కాంగ్రెస్ కోట్లేస్తున్నారు అని చెప్పంటే ఇక్కడ క్యాడరే లేదండి, అసలు కార్యకర్తలే లేరు. మాకొక పేరే తెలీదు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ తరపు నుంచి ఒక నాయకుడు నిలబడ్డాడు మా వార్డులో ఇక్కడ అని చెప్పి ఒక పేరే మాకు తెలియదు. ఏదో వంతుకు గంతే అన్నట్టు నిలబెట్టాలి కాబట్టి ఏదో నిలబెడుతూ వస్తున్నారు తప్ప అసలు వాళ్ళు ఎవరు, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాస్త ప్రజల్లో మమేకమై తిరగడం గాని అసలు ఏమీ తెలియదు. ఎంతసేపు మోదీ గారి ఫేస్ చూసి ఓట్లేస్తా అని చెప్పండి. ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ 2 పార్టీలను కంపేర్ చేస్తే ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, ఆ కార్యకర్తలు వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి. అంతకుముందు బీఆర్ఎస్ వాళ్ళు కాస్త ఉరుకులాడేవాళ్ళు. వాళ్ళ ఫేస్ కనిపించేది, వాళ్ళ పేర్లు తెలిసేవి, కాస్త కొన్ని కార్యక్రమాలైన వాళ్ళు వచ్చేవాళ్ళు, పాల్గొనేవాళ్ళు, చూసేవాళ్ళు, తిరిగేవాళ్ళు. వాళ్ళ పేర్లు మా నోళ్లలో నానుతూ ఉంటాయి. అసలు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎవరో తెలియదు, నాయకులు ఎవరో తెలియదు. టౌన్స్ స్థాయిలో, గ్రామ స్థాయిలో అని చెప్పి నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది నాకు సమాధానం ఇచ్చారు. ఇంకా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి వాళ్ళతో నేను మాట్లాడలేదు. వరంగల్ కు చెందినటువంటి కొంతమందితో నేను మాట్లాడాను. వాళ్ళు అంటున్నారు, వరంగల్ వాళ్ళు కాస్త భారతీయ జనతా పార్టీ పని చేయగలిగితే, అంటే ఇప్పుడు చేస్తున్నటువంటి పనికి ఇంకొక 25% పని జోడిస్తే వరంగల్లో భారతీయ జనతా పార్టీ జెండా పాతొచ్చు. కానీ అదే లోపిస్తోంది. కార్యకర్తలు బలంగా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతసేపు ఉన్న కార్యకర్తలే కాకుండా కొత్త కొత్త కార్యకర్తలను జాయిన్ చేసుకోవడం, కార్యకర్తల సంఖ్య పెంచడం, కార్యకర్తలు యాక్టివ్ గా ఉండడం, ఇవన్నీ చాలా కీలకం అని చెప్పి అంటూ ఉన్నారు. ఎందుకంటే
చాలా మంది జనాలకు బీజేపీకి ఓటు వెయ్యాలని ఉందండి. ఓటు వెయ్యాలి అంటే ఎవరికి ఓటు వేయాలి? క్యాడరు లేదు, క్యాండిడేట్ స్ట్రాంగ్ గా లేడు, అసలు క్యాండిడేట్ పేరే తెలియదు అన్న పరిస్థితి. సో ఇలాంటివన్నీ లోపాలుగా ఉన్నాయి. వీటిని సరిచేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అన్నాం, ఫర్ ఎగ్జాంపుల్ అమరచింత, సరే మహబూబ్ నగర్ కిందకి వస్తుందో ఇప్పుడు గద్వాల్ కిందకి వస్తుందో నాకు మీరు వినేవాళ్ళు ఉంటే రాయండి. అమరచింత ప్రాంతంలో 3 భారతీయ జనతా పార్టీకి వచ్చాయి. అంటే అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. ఎక్కడెక్కడైతే క్యాండిడేట్ స్ట్రాంగ్ గా ఉండి కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారో అక్కడ భారతీయ జనతా పార్టీకి ఓట్లు పడుతూ ఉన్నాయి. ఆ సంఖ్య పెంచాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ టైం అండి సుల్తానాబాద్ అనే ప్లేస్ లో బీజేపీ ఒక సీట్ గెలుచుకుంది. పెద్దపల్లి జిల్లాలో ఉంటుంది సుల్తానాబాద్. అంటే భారతీయ జనతా పార్టీ పురుడు పోసుకుంది అని చెప్పొచ్చు. సో దాన్ని ఏం చేయాలి? నువ్వు పెంచాలి, ఇంకా విస్తరించాలి చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలకి. కరీంనగర్ లో మొట్టమొదటిసారి బీజేపీ మేయర్ రాబోతూ ఉన్నాడు. అది సంతోషించాల్సిన విషయం. అయితే భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా తెలంగాణలో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు కాకుండా అందరూ, నేను మాట్లాడుతున్నది అగ్రశ్రేణి నాయకుల గురించి భారతీయ జనతా పార్టీలో, వాళ్ళందరూ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పని చేయాలి. వాళ్ళు కలిసికట్టుగా పని చేయకపోతే ఇంకా లోపల లుకలుకలు ఏవో ఉన్నాయి అన్నటువంటి ఫీలింగ్ గనక జనాలలో ఉంటే అదే భారతీయ జనతా పార్టీ ఓటమికి మరో కారణం అవుతుంది. అలాంటివేవి కూడా ఉండకూడదు. జనరల్ గా కాంగ్రెస్ సంస్కృతి అండి అది. కాంగ్రెస్ ఏమో రేవంత్ రెడ్డి అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా చాలా మంది నోరు మూసుకుని రేవంత్ రెడ్డి వెంట నడుస్తూ ఉన్నారు. నెక్స్ట్ మళ్ళా ఎలక్షన్స్ వచ్చి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ ను కాంగ్రెస్ అనౌన్స్ చేసేంత వరకు వీళ్ళు కామ్గానే ఉంటారు. మళ్ళీ అప్పుడు గోలగోల రచ్చరచ్చ ఏమవుతుందనేది చూద్దాం. బట్ స్టిల్ లోకల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎందుకంటే ముందు నుంచి ఉన్నారు కదండి, ఎప్పటి నుంచో గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా, ఎప్పటి నుంచో అలా వస్తున్నటువంటి కార్యకర్తల బలం ఉన్నది వాళ్ళకి. దాన్ని వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ అంటే నచ్చనటువంటి వాళ్ళు, లేదు కాంగ్రెస్ ఇస్తున్నటువంటి తాయిలాలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ కోటేస్తున్నారు. అందులో కనీసం సగం మందినైనా బీజేపీకి ఓటు వేసేలా చేయడంలో బీజేపీ ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కిషన్ రెడ్డి గారు రాష్ట్ర నాయకులు, మంత్రి కూడా వారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారు, విశ్వేశ్వర్ రెడ్డి గారు, డీకే అరుణ గారు, వీళ్ళందరూ ఉన్నారు కదండి. పెద్ద పెద్ద పేర్లు కనిపిస్తున్నాయి మనకు. ప్రస్తుతం వీళ్ళు ఉన్నటువంటి నియోజకవర్గ పరిధి కావచ్చు, కొంతమందికి అంతకుముందు ఉన్నటువంటి నియోజకవర్గం యొక్క పరిధి కావచ్చు, సీరియస్ ఎఫర్ట్స్ పెట్టారా లేదా అన్నటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉన్నాయి. ఎందుకంటే అవుట్పుట్ ఇప్పుడు బండి సంజయ్ గారు, ధర్మపురి అరవింద్ గారు ఉన్నటువంటి ప్రాంతాలలో అవుట్పుట్ పాజిటివ్ గా వచ్చింది. మరి ఇలాంటి అవుట్పుట్ వేరే వేరే నాయకులు ఉన్నటువంటి ప్రాంతాలలో ఎందుకు రాలేకపోయింది? ఫర్ ఎగ్జాంపుల్ డీకే అరుణ గారు గద్వాల్, ఆ ఏరియా మొత్తం మీరు తీసుకుంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ చుట్టుపక్కల గ్రామాలలో ఎందుకు విస్తరించలేకపోయింది? ఇలాంటి ప్రశ్నలు ఎవరికి వారు వేసుకుని భారతీయ జనతా పార్టీ సీరియస్ ఎఫర్ట్స్ మరింతగా పెట్టాల్సినటువంటి అవసరం ఉందేమో అని చెప్పి అనిపిస్తోంది. మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్పనా? బైన్సా అనగానే మనకు హిందూ ముస్లిం గొడవలు ఇవన్నీ వినిపిస్తుంటాయి. బైన్సాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు భారతీయ జనతా పార్టీలో ఉండే రెబల్స్ వాళ్లకు మధ్య ఒక గ్యాప్ అనేది ఏర్పడింది. మామూలుగా ఎలక్షన్స్ వచ్చినప్పుడు టికెట్ ఇస్తారు కదండి, బీ ఫార్మ్స్ ఇస్తారు, టికెట్ ఇస్తారు వార్డు మెంబర్ గా ఉండడానికి. అందులో బీజేపీ కొంతమందికి టికెట్లు ఇస్తే కొంతమందికి నచ్చక రెబల్స్ తయారయ్యి మేము బీజేపీ తరఫున పోటీ చేయము, మేము బీజేపీ రెబల్స్, మేము విడిగా ఇండిపెండెంట్ గా మేము పోటీ చేస్తాము అని చెప్పి కొంతమంది రంగంలోకి దిగారు. అలా జరిగినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఒకరో ఇద్దరు గెలుస్తారు, ఎక్కువ మంది రెబల్స్ ఓడిపోతూ ఉంటారు. కానీ ఈసారి బైన్సాల్ ఏమైందో తెలుసా? భారతీయ జనతా పార్టీ ఎన్ని వార్డులైతే గెలుచుకుందో భారతీయ జనతా పార్టీ రెబల్స్ కూడా అన్నే సీట్లు కాదు, బీజేపీ వాళ్ళు గెలుచుకున్న సీట్ల కంటే ఒక సీట్ ఎక్కువే గెలిచారు బీజేపీ రెబల్స్. ఇది బైన్సాలో పరిస్థితి. ఎందుకు అంతగా రెబల్స్ తయారవుతున్నారు భారతీయ జనతా పార్టీలోనే అంటే బీజేపీ బొమ్మ లేకుండా విడిగా పోటీ చేసినా సరే గెలవగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకెందుకు టికెట్లు ఇవ్వడంలో భారతీయ జనతా పార్టీ విఫలమవుతోంది? బైన్సా లాంటి ప్లేసెస్ లో ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నిజానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్న దగ్గర పర్ఫార్మెన్స్ బాగానే ఉంది, కానీ ఇంకా పెరగాలి. ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు విశ్వేశ్వర రెడ్డి గారు, రఘునందన్ గారు, ఈటెల రాజేందర్ గారు, కిషన్ రెడ్డి గారు, అందరూ పెద్ద పెద్ద నాయకులు ఇందులో స్ట్రాంగ్ గా మాట్లాడగలిగే వాళ్ళు ఉన్నారు. అలాగే ఆర్మూర్ కావచ్చు, కామారెడ్డి కావచ్చు, ఎమ్మెల్యేలు ఉన్న ప్లేసెస్ చెప్తున్నా, ఆదిలాబాద్ కావచ్చు. రిజల్ట్ బాగుంది, ఒక గుడ్ రిజల్ట్ ఉంది. బట్ వెరీ గుడ్, ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ లాగా వెళ్ళట్లేదు. ఎక్స్ట్రాడినరీ అని చెప్పి నెంబర్ 1 అనుకుంటే, వెరీ గుడ్ అనేది నెంబర్ 2 అనుకుంటే, గుడ్ అనేది నెంబర్ 3 అనుకుంటే, బ్యాడ్ అనేది నెంబర్ 4 అనుకుంటే, వర్స్ట్ అనేది నెంబర్ 5 అనుకుంటే, బీజేపీ గుడ్ రిజల్ట్ ఇచ్చింది. బ్యాడ్ కాదు, వర్స్ట్ కాదు, గుడ్ రిజల్ట్ ఇచ్చింది. ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్ నిజామాబాద్ అండ్ కరీంనగర్ లో మాత్రమే నమోదయ్యాయి. మిగతా చోట్ల గుడ్ రిజల్ట్స్ నమోదయ్యాయి. ఆ వెరీ గుడ్ కూడా కాలేదు. గుడ్ నుంచి వెరీ గుడ్కి వెళ్ళాలి. అంటే థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్ కన్నా వెళ్లే ప్రయత్నం చెయ్యాలి. ఏకదమ్న ఫస్ట్ ప్లేస్కి వెళ్ళడం అనేది అసాధ్యము భారతీయ జనతా పార్టీకి అనేది ప్రస్తుతం మనకు అర్థం అవుతోంది. సో తెలంగాణలో అంటే చాలా చాలా
స్ట్రాంగ్ గా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒకరినొకరు తిట్టుకుంటూ కూర్చుంటే లాభం లేదు. కాకపోతే హిందువులలో ఒకటి మనం గమనించవచ్చు, ఐకమత్యం చాలా తక్కువగా ఉంటుంది, ఓట్లు చీలిపోతూ ఉంటాయి. సో హిందుత్వ అన్నటువంటి వాదన లోకల్ ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్స్ లో, మున్సిపల్ ఎలక్షన్స్ లో, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో అది పని చేయడం లేదు. తెలంగాణలో ఇంకేదో కావాలి. విపరీతమైన సప్రెషన్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ భారతీయ జనతా పార్టీ హిందుత్వ నినాదంతో ఏకీకృతమై ఓట్లు తెచ్చుకోగలుగుతుంది. కేరళలో మనం చూసాం. కేరళ త్రివేంద్రం మేయర్ బీజేపీ మేయర్, అంటే కమ్యూనిస్టుల అడ్డాగా ఉండి ముస్లింలు, క్రైస్తవులు అత్యధిక జనాభా ఉన్నటువంటి ప్రాంతాలలో కూడా ఓవరాల్ గా కేరళలో భారతీయ జనతా పార్టీ ప్రకంపనలు సృష్టించగలిగేంత రిజల్ట్స్ ఇవ్వగలుగుతోందంటే మరి ముందు నుంచి చాలా స్ట్రాంగ్ గా ఆర్ఎస్ఎస్ పనిచేస్తూ, భారతీయ జనతా పార్టీ పనిచేస్తూ హోల్డ్ ఉన్నటువంటి తెలంగాణలో మరిన్ని ఎక్కువ విజయాలు సాధించాల్సినటువంటి అవసరం ఉంది. ఏం చేయాలి? ఒకరినొకరు తిట్టుకోవడం వల్ల లాభం లేదు. రిజల్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి. మంచి మంచి స్ట్రాటజీస్ వెయ్యాలి. అగ్రెసివ్ స్ట్రాటజీస్ ఉండాలి. పాచింతకాయ పచ్చడి స్ట్రాటజీస్ కానీ, స్లోగా వెళ్లే స్ట్రాటజీస్ కానీ కుదరదు. ఎందుకంటే మోదీ గారి మెంటాలిటీ మీరు చాలా జాగ్రత్తగా గమనిస్తే, ఆయన స్పీచెస్ గమనిస్తే, కండెన్స్ చేస్తే ఒక పాయింట్ ఉంటుంది. భారతదేశం అభివృద్ధి చెందాలి. ఎలా? ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ స్టెప్ బై స్టెప్ అభివృద్ధి జరగాలి జీవితంలో అనుకుంటారు. అలాంటి పనికిమాలిన అభివృద్ధి నాకు అవసరం లేదు భారతదేశానికి. మనం ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఎక్కేలోపు ప్రపంచం మరింత ముందుకెళ్ళిపోతుంది. అవసరం లేదు మాకు. ఏకదమ్న ఒక జైంట్ లీప్ కావాలి. ఆంజనేయ స్వామి వారు గనక ఒక్క దూకితే, రామేశ్వరం ఆ ప్రాంతం నుంచి ఒక్క దూకితే ఎగిరి శ్రీలంకలో ల్యాండ్ అయ్యారు చూసారా? అలాంటి లీప్ కావాలి, అలాంటి స్టెప్ కావాలి. ఇప్పుడు నేను షిప్ తయారు చేస్తాను, కింద మీద పడతాను, బోట్ ఎక్కుతాను, దాన్ని టెస్ట్ చేస్తాను 100 సార్లు, ఆపరా శ్రీలంకకి వెళ్తా కుదరదు. ఒక్క దూకి వెళ్ళి అక్కడ పడాలి. అలాంటి స్ట్రాటజీస్ కావాలి. అలా ఆలోచించారు కాబట్టే మోదీ గారు చాలా పెద్ద విషయాలు సాధించగలిగారు. డిజిటల్ రెవల్యూషన్ కానీ, ఆర్టికల్ 370ని లేపి అవతల బారేయడం కానీ, మిలిటరీని బలోపేతం చేయడం కానీ, డిజిటల్ రెవల్యూషన్ లో ముఖ్యంగా యూపీఐ విషయంలో ఒక అగ్రెసివ్ స్ట్రాటజీస్ వేయడం కానీ, డిమానిటైజేషన్ కానీ, కొడితే దెబ్బకు 5th పొజిషన్కి వెళ్ళింది. నెక్స్ట్ టర్మ్ వచ్చేసరికి 4th పొజిషన్కి వెళ్ళింది ప్రపంచంలో, భారతదేశం ఆర్థికంగా. నెక్స్ట్ 3rd పొజిషన్ తీసుకెళ్లాలని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. అంటే అగ్రెసివ్ స్ట్రాటజీస్ కావాలి. బెబ్బే స్ట్రాటజీస్, నెమ్మదిగా పాకుతాను, నెమ్మదిగా నడుస్తాను, ఇవన్నీ కుదరవు. అవన్నీ అవుట్డేటెడ్ పాచింతకాయ పచ్చడి. అలాంటి స్ట్రాటజీస్ వేయగలిగే సామర్థ్యం పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పెంచుకుంటుంది అని చెప్పి ఆశిద్దాం. అదే విషయం. ధన్యవాదాలు.